వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ సింధుకు శ్రీకారం చుట్టింది. ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ పీఓకేలోని ఆ ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి ఇండియన్ ఆర్మీ మెరుపుదాడి చేసింది. దహాదిపై భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యల్లో ఏదైతే ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే. దగ్గర 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహౌల్పూర్లోని ఉన్న జైష్ మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. అలాగే మూర్కుడే సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్పై కూడా దాడి చేయడం జరిగింది. సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్ రాజౌరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్ మీద దాడి చేయడం జరిగింది. అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తగ్దర్ సెక్టర్ లోపల 30 కిలోమీటర్ పరిధిలో ఉన్న సహాయ లష్కరే క్యాంప్పై కూడా దాడి చేయడం జరిగింది. జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంపుపై కూడా దాడి చేయడం జరిగింది. రౌజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖ 15 కిలోమీటర్ దూరంలో ఉన్న జేఎం ల్యాండ్ ప్యాడ్పై బిలాల్ క్యాంప్పై కూడా దాడి చేయడం జరిగింది. రౌజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖ 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న బర్నల్ క్యాంప్పై కూడా దాడి చేయడం జరిగింది. ఇంకోటి సాంబా కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కిలోమీటర్ దూరంలో ఉన్న సజ్జల్ క్యాంపు, ఇది జేఎంకు ఒక క్యాంపు, దానిపై కూడా దాడి చేయడం జరిగింది. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ దూరంలో ఉన్న సిఎల్ కోట్ సమీపంలో హెచ్ఎం శిక్షణ శిబిరం మోహమున క్యాంప్పై కూడా దాడి చేయడం జరిగింది. భారత సైన్యం 9 స్థావరాలపై దాడి చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మనం చూసాము. అసలు ఈ దాడి ఎలా జరిగింది ఏంటంటే ఒకసారి ఆ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. చూడండి, మన ఇండియన్ ఆర్మీ ఏదైతే మన ఇండియన్ ఆర్మీ ఉందో దాడి చేయడం జరిగింది. చూడండి, ఇంకో దుక్కున దాడి జరిగింది. దీనికి సంబంధించి అభి పిక్చర్ బాకీ తోడా శాంపుల్. ఇది ఏ ట్రైలరే, ఇది ఓన్లీ మీరు చూసింది ట్రైలర్ మాత్రమే. అభి పిక్చర్ బాకీ చాలా ఉంది. ఇంకా ఏదైతే భారత ఆర్మీ మాజీ చీఫ్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన మిషన్కి పాక్ గుండెలో పరుగులు పెట్టింది. అయితే ఇది ట్రైలర్ మాత్రమే అన్నట్టు భారత్ 28వ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణ్ ట్వీట్ చేశారు. అభి పిక్చర్ బాకీయే అని ప్రకటించడంతో మరింత దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు స్పష్టమవుతుంది. ఏదైతే మోడీ గారు మొన్న చెప్పారో, మోడీ గారు చెప్పింది చేస్తారు, చేసేదే చెప్తారు. నిజంగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే దగ్గర ఒక 100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఆల్రెడీ చెప్పాం, చర్యకి ప్రతిచర్య కన్ఫామ్ ఉంటుంది, ప్రతీకారం అనేది ఉంటుందని చెప్పారు. అన్నట్టే మోడీ గారు చేశారు. నిజంగా మోడీ గారికి, ఆ భారత సైనికులకి, ఏదైతే ఆర్మీ సైన్యానికి ఈ ఆపరేషన్లో పాల్గొన్న అందరూ ఆఫీసర్స్కి మనం సెల్యూట్ చేయాలి. నిజంగా చాలామంది ఈ రాజకీయ నాయకులు కానీ, లేదంటే మన హిందూ ఉన్మార్గులనాలనో తెలియదు కానీ చాలామంది భారతదేశంలో ఉంటారు, భారతదేశంలో తింటారు, భారతదేశంలో పంటారు. భారతదేశం పౌరసత్వం కావాలి, భారతదేశం హక్కులు కావాలి, కానీ మేము పాకిస్తాన్ ప్రేమిస్తాం, తప్పే ఉందన్నట్టు చాలామంది రాజకీయ నాయకులు కానీ చాలామంది మాట్లాడుతారు. అలా మాట్లాడే వాళ్ళకి నేను చెప్తున్నా, పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఎవడైతే అలా పాకిస్తాన్ ప్రేమిస్తాం, పాకిస్తాన్ గురించి మాట్లాడే తప్పే ఉందని ఎవడైతే మాట్లాడుతుండో, పాకిస్తాన్ చేయంటుండో, అలాంటి వాళ్ళు అంతా పాకిస్తాన్ దొబ్బేయండి. ఇక్కడ ఎందుకు మీరు ఇండియాలో ఉండడం? పాకిస్తాన్ మీద అంత ప్రేమ అంటే వెళ్ళిపోండి పాకిస్తాన్కి. ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. ఇండియాలో ఉంటారు. ఇప్పుడు చూడు, చాలామంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండియన్స్ మహిళల్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఏంది పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. పిల్లలైనాక ఏంది, వాళ్ళకి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్లో సభ్యత్వం ఉంటుందో, పౌరసత్వ హక్కులు ఉంటాయో అవన్నీ హక్కులు వస్తున్నాయి. 18 సంవత్సరాలు లాగానే ఏం చేస్తారు, పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు అంటే మనం వాళ్ళని 18 సంవత్సరాలు ఇక్కడ మనం పోషిస్తున్న తర్వాత ఏమవుతుంది, ప్రోత్సహిస్తున్నట్టు నిజంగా చెప్పాలంటే ఏమవుతుంది, పాకిస్తాన్కి 18 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి రిటర్న్ మన మీద దాడి చేస్తున్నారు. మన భారతదేశ హక్కుల్ని తీసుకొని మన భారతదేశంలో పెరిగి రావాల్సినవన్నీ భారతదేశం తరపున ఏవైతే రావాలో అవన్నీ తీసుకొని లాస్ట్కి వస్తారు మన మీదే దాడి చేస్తారు. నిజంగా
అందరని చెప్పట్లే, కొంతమంది ఇలా చేస్తున్నారు. ప్రతి ఒక్కడు భారతీయుడిగా మరి ఇప్పుడు ఇది ఒక టెర్రరిస్ట్ మీద దాడి కాదు, మన భారతదేశం మన ఆత్మలపై, మన ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కడు సైనికులకు సపోర్ట్ చేయాలి, మోడీ గారికి సపోర్ట్ చేయాలి నిజంగా. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు బార్డర్లో మన సైనికులు. నిజంగా ఏదేమైనప్పటికీ సైనికులు పాకిస్తాన్ ఏదైతే కవింపు చర్యలకు పాల్పడుతుందో వాటన్నిటిని తిప్పికొడుతుంది. భారత సైన్యం వణికిస్తుంది నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. క్లియర్గా అర్థమైంది. ఆల్మోస్ట్ భయం వేస్తుంది పాకిస్తాన్ వాళ్ళకి. ఇంకా యుద్ధం ఇంకా గట్టిగా స్టార్ట్ అయితే మాత్రం పాకిస్తాన్ అంతం అవ్వడం కన్ఫామ్. ఏదో మాకు ఆ దేశం సపోర్ట్ ఉంది, ఈ దేశం సపోర్ట్ ఉందని చెప్పి రెచ్చిపోతున్నారు. కానీ పాకిస్తాన్లో ఏమీ కాదు. మోడీ గారు నిజంగా హ్యాండ్సప్. మోడీ గారు చెప్పిందే చేశారు, చేసిందే చెప్తారు. నిజంగా చాలా గ్రేట్. నిజంగా చెప్పాలంటే ఈ ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఒక భారతీయుడిగా ఖండించి నిజంగా సైనికులకి సపోర్ట్ చేయాలి. మన అందరం ప్రతి ఒక్కరం భారతీయుడిగా మనం స్పందించాలి. పార్టీలకు అతీతంగా అందరూ ఏదైతే ప్రధాని మోడీ గారికి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. పాకిస్తాన్ ఇంకా ఏదైతే ఇప్పుడు మోడీ గారు చెప్పారో ఉగ్రవాద సంస్థలను నాశనం చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం, నిజంగా ఆ చర్య ఎలా ఉంటుందని చెప్పారు. అది ఆల్రెడీ చేసి చూపిస్తున్నారు. ఇంకా ఉగ్రవాద సంస్థలు మొత్తాన్ని ఖతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.